నమస్కారం. కింగ్స్ డిఎస్సి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం బిఎడ్ సోషల్ స్టడీస్ మెథడాలజీలోని 1 నుండి 6వ లెసన్స్ వరకు ఏ విధంగా అయితే చెప్పుకున్నామో అదేవిధంగా ఈ 7వ లెసన్ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. 1 నుంచి 6 తరగతి వరకు ఉన్న లెసన్స్ అన్నీ కూడా పార్ట్లుగా విభజించి ఆ చివరి పార్ట్లోని లెసన్ సంబంధించి ఉన్న బిట్స్ అన్నీ కూడా ఒకే పార్ట్లో బిట్ వైట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 7వ లెసన్లో ఆల్రెడీ 14 భాగాలు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 15వ భాగంలో టోటల్ బిట్స్ అన్నీ కూడా 486 బిట్స్ వచ్చినాయి. ఈ 486 బిట్స్ కూడా ఒకే వీడియోలో డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఈ బిట్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రాక్టీస్కు ఉపయోగపడతాయి. అందులో ఆన్సర్స్ ఉండవు, కానీ ఈ వీడియోలో ఆన్సర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో విన్న తర్వాత పీడిఎఫ్లో ఆన్సర్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. మన వీడియోలన్నీ కూడా 1 నుండి 6 లెసన్స్ కూడా అదేవిధంగా బిట్స్ ప్రిపేర్ చేసి మీకు పీడిఎఫ్లో కూడా కింద డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరిగింది. ఆ బిట్స్ ఉన్న వీడియోలో పొందుపరచడం జరిగింది. ఈ యొక్క 7వ లెసన్ సంబంధించి అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. నేర్చుకుందాం బిఎడ్ సోషల్ స్టడీస్ మెథడాలజీలోని 7వ పాఠం, చరిత్ర బోధన అభ్యసన. అనాది కాలం నుండి మానవ కార్యకలాపాల వివరాలు తెలిపేది చరిత్ర. నెక్స్ట్, చరిత్ర వివరించే అంశాలేంటి? సమాజ, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సంస్కృతి, అభివృద్ధి. తరువాత మానవ జీవితానికి సంబంధించిన గతకాల విశ్లేషణే చరిత్ర. తర్వాత భూత, భవిష్యత్, వర్తమాన అంశాలు తెలిపేది చరిత్ర. నెక్స్ట్ బిట్టు, గతాన్ని విస్మరిస్తే వర్తమానం లేదు, వర్తమానం సద్వినియోగం చేసుకొనకపోతే భవిష్యత్తు లేదు. నెక్స్ట్ బిట్టు, గతం వర్తమాన భవిష్యత్ అనుసంధానం చేసి బంధాన్ని సమగ్రంగా అర్థం చేసుకునేలా పాఠ్యాంశం అనుసంధానం చేసేది చరిత్ర. నెక్స్ట్ బిట్టు, చరిత్ర అనేది పాఠ్యాంశంగా ఎంతకాలం నుండి ఉంటుంది అంటే 200 సంవత్సరాల నుంచి ఉంటుంది పాఠ్యాంశంగా. తర్వాత బిట్టు, 18వ శతాబ్దపు ఆరంభం వరకు చరిత్ర వేటికి పరిమితమై ఉండేది అంటే గత సంఘటనలను వివరించేందుకు 18వ శతాబ్దపు ఆరంభం వరకు చరిత్ర అనేది పరిమితమై ఉంటూ ఉండేది. నెక్స్ట్ బిట్టు, చరిత్ర మూల పురుషుడు ఎవరు అంటే హెరోడోటస్. తర్వాత బిట్టు, చారిత్రక కావ్యాలుగా గుర్తింపు పొందిన ఆ రచనలకు ఉదాహరణ ఏంటి అంటే ఇలియడ్, ఒడిస్సీ, రామాయణ, మహాభారతాలు, షేక్స్పియర్ రచనలు. ఇవి చారిత్రక కావ్యాలుగా గుర్తింపు పొందాయి. నెక్స్ట్ క్వశ్చన్, చరిత్ర పరిధి మానవ ఆవిర్భావం నుండి నేటి దాకా విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, చరిత్ర చర్చించే ప్రధాన అంశాలు ఏంటి అంటే యుద్ధాలు, విప్లవాలు, సామ్రాజ్య ఔన్నత్య పతనాలు, చక్రవర్తుల అదృష్ట దురదృష్టాలు, సామాజిక వ్యవస్థ పరిణామాలు, సామాన్యుల జీవితాలు గురించి చరిత్ర అనేది చర్చిస్తుంది. తర్వాత భారతదేశానికి రక్షణ గోడగా ఉన్న పర్వతాలు హిమాలయాలు. హిమాలయాలలో గల పుణ్యక్షేత్రాలు ఏంటి అంటే అమర్నాథ్, జ్వాలాముఖి, హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, పశుపతినాథ్, మానస సరోవరం. ఇవన్నీ కూడా హిమాలయాలలో గల పుణ్యక్షేత్రాలు. హిమాలయాలలో గల జీవ నదులేంటి? గంగా, యమున, సింధు, బ్రహ్మపుత్ర నదులు. నెక్స్ట్ క్వశ్చన్, చరిత్ర ప్రారంభకులు ఎవరు? గ్రీకులు. తర్వాత హిస్టరీ అనే పదం ఈ పదం నుండి పుట్టింది. హిస్టోరియా అనే పదం నుండి పుట్టింది. హిస్టోరియా ఏ భాషా పదం? గ్రీకు భాషా పదం. హిస్టోరియా అనగా పరిశోధన, అన్వేషణ. హిస్టరీ యొక్క భావం ఏంటి? మానవుడి అనుభవాలను
అన్వేషించి పరిశోధించి విజ్ఞానాన్ని సంపాదించడమే హిస్టరీ యొక్క భావం. ఫ్రెండ్స్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, గమనించవలసిందిగా కోరుచున్నాను. తర్వాత చరిత్రను గ్రంథస్థం చేయడం వల్ల ఫలితం ఏంటి? చరిత్రను జ్ఞాపకాలలో పదిలిపరుచుకోవడము, ఇతర దేశాలు సాధించిన ఘనకార్యాలు తెలుసుకోవచ్చు, ప్రేరణ సమాచారం పొందవచ్చు. గ్రంథస్థం చేయడం వల్ల లాభం అది. తర్వాత చరిత్ర నిర్వచనాలు వేటిని తెలియజేస్తాయి? చరిత్ర ఉనికిని తెలియజేస్తాయి. తర్వాత మనం పుట్టకముందు ఏమి జరిగిందో తెలుసుకొనకపోతే మనం బాల్య దశలో ఉన్నట్టే అని నిర్వచించింది ఎవరు? సిసిరో. తర్వాత పూర్వీకుల చరిత్రతో మన జీవిత చరిత్రను ముడివేయకపోతే మన జీవితానికి విలువ ఎలా ఏర్పడుతుంది అని ప్రశ్నించింది సిసిరో. చరిత్ర గూర్చి హెరోడోటస్ నిర్వచనం ఏంటి? గతంలో మానవుడు పొందిన వైఫల్యాల గురించి కాకుండా మానవుని చర్యల గూర్చి తెలిపేది చరిత్ర అని హెరోడోటస్ నిర్వచించాడు. నెక్స్ట్, హెరోడోటస్ కాలం క్రీస్తు పూర్వం 484 నుండి 430 సంవత్సరాల మధ్య. జ్ఞాపకం ఉంచుకోగల సంఘటన సమాహారమే చరిత్ర అని నిర్వచించింది ఎవరు? థ్యూసిడైడ్స్. నెక్స్ట్, థ్యూసిడైడ్స్ యొక్క కాలం 460 నుండి 400 సంవత్సరాలు బీసీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక విశిష్టమైన గుర్తించుకోదగ్గ సంఘటనల కూర్పే చరిత్రను నిర్వచించింది థ్యూసిడైడ్స్. చరిత్ర ప్రజలపై ప్రభావం కనపరుస్తుందని, సమాజం అభివృద్ధి చెందేందుకు ప్రేరణ కలిగిస్తుంది అని వివరించింది థ్యూసిడైడ్స్. చరిత్ర గూర్చి అరిస్టాటిల్ నిర్వచనం మార్పు లేని గత సంఘటనల సమాహారమే చరిత్ర అని అరిస్టాటిల్ నిర్వచించాడు. తర్వాత మార్పు లేని గత సంఘటనల సమాహారమే చరిత్ర అనగా అర్థం ఏంటి అంటే మానవ స్వభావం మార్పు లేకుండా ఒకే విధంగా ఉంటుంది అని అర్థం. తర్వాత సమాజంలో నివసించే మానవుని జీవనాన్ని వివరించేదే చరిత్ర అని నిర్వచించింది జి.జే. రినియర్. తర్వాత మానవ జీవిత నాటకాన్ని ప్రదర్శించే వేదిక సమాజం అని తెలిపింది జి.జే. రినియర్. చరిత్ర కేవలం పాఠ్యాంశం మాత్రమే కాదు, సమస్త అధ్యయనాల నిలయము అని పేర్కొంది ఎవరు? డాక్టర్ ట్రెవిలియన్. నెక్స్ట్, చరిత్ర నిర్వచనాలను వివరించిన గ్రీకు చరిత్రకారులు హెరోడోటస్, థ్యూసిడైడ్స్, అరిస్టాటిల్, జి.జే. రినియర్. నెక్స్ట్, అన్ని సామాజిక శాస్త్రాల కూడలిగా ఈ శాస్త్రాన్ని పేర్కొంటారు, చరిత్రను పేర్కొంటారు. చరిత్ర ఎవరిని గూర్చి వివరిస్తుంది అంటే మానవుని గూర్చి వివరిస్తుంది. సాహిత్యం మానవులలో వివరించే అంశాలేంటి అంటే మనోభావాలు, ఉద్వేగాలు, ఊహలు, ఆలోచనలు. వీటిని సాహిత్యము మానవులలో వివరిస్తుంది. సాహిత్య విభాగాలు వేటి నుండి ఆవిర్భవించాయి? చారిత్రక పరిస్థితుల నుండి ఆవిర్భవించాయి. సాహిత్య విభాగాలుగా పేర్కొనబడుచున్న అంశాలు గద్యం, పద్యం, నాటకాలు, డైరీలు, గ్రంథాలు. ఇవన్నీ సాహిత్య విభాగాలుగా పేర్కొనబడుచున్నాయి. పృథ్వీరాజ్ రాసు చారిత్రక కావ్యం రచించింది ఎవరు? చాంద్ బరదాయి. నెక్స్ట్, సాకేత్ సాహిత్య గ్రంథ రచయిత మైథిలి గుప్తా. సాకేత్ గ్రంథంలో మైథిలి గుప్తా ఎవరిని గూర్చి వివరించాడు? ఊర్మిళ అనే పౌరాణిక పాత్రను వివరించాడు. ఫ్రెండ్స్, ఇక్కడ తప్పుపడింది గమనించండి. చరిత్ర వివిధ కాలాలలో ప్రజలను అధ్యయనం చేయగా భూగోళ శాస్త్రము దేనిని అధ్యయనం చేస్తుంది అంటే వివిధ ప్రాంతాలలో ప్రజలను భూగోళ శాస్త్రం అధ్యయనం చేస్తుంది, వివిధ కాలాలలో ప్రజలను చరిత్ర అధ్యయనం చేస్తుంది. పరిపాలనా విధానం గురించి అధ్యయనం చేసే శాస్త్రము రాజనీతి శాస్త్రము. పౌరశాస్త్రానికి సంబంధించిన శాస్త్రం రాజనీతి శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వాలు
ప్రభుత్వాల మార్పు, ప్రభుత్వ కార్యకలాపాలను అధ్యయనం చేసేది చరిత్ర. తర్వాత పౌర ప్రభుత్వాల అధ్యయనం దీనిలో భాగం, చరిత్రలో భాగం. నెక్స్ట్ క్వశ్చన్, సంపదను అధ్యయనం చేయు శాస్త్రం అర్థశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, అర్థశాస్త్రం అనేది ఒక మానవ సంబంధాలు కలిగిన ధరల సూచి అధ్యయనం. ఆర్థిక వ్యవహారాలలో సామాజిక లక్ష్యాలను వివరించే శాస్త్రం చరిత్ర. నెక్స్ట్, దీనిలో అన్ని ఆర్థిక సంస్థలు చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంటాయి చరిత్రలో. నెక్స్ట్ క్వశ్చన్, సమాజ శాస్త్రం అధ్యయనం చేయు అంశాలు ఏంటి? ప్రజల జీవితం, కుటుంబ లక్షణం, కుటుంబ జీవనం, శ్రామికుల స్థితిగతులు, సమూహాల జీవన విధానంలో మార్పులు, మతం, సాహిత్యం, సంగీత, కళ అధ్యయనం, ఆలోచనలు. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక కోణాల అధ్యయనంలో ఈ శాస్త్రం సహకరిస్తుంది, అంటే సమాజ శాస్త్రం సహకరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సంస్థలు, సమస్యలు, మనిషి, సమాజం, ఆచారాలు, అలవాట్లు, ఆహారము, దుస్తులు, వినోదాలు, కుటుంబ జీవనము, సమూహ జీవనము, జానపదం, పండుగలు, ఉత్సవాలు గూర్చి వివరించు శాస్త్రం చరిత్ర. నెక్స్ట్, చరిత్రతో సంబంధం కలిగిన శాస్త్రాలు మనోవిజ్ఞాన శాస్త్రము, నీతి శాస్త్రము. ఫ్రెండ్స్, స్పెల్లింగ్ మిస్టేక్ గమనించవలసింది కోరుచున్నాను. నీతి శాస్త్రము. నెక్స్ట్ క్వశ్చన్, చరిత్ర రచనకు ఉపయోగపడే ఆధారాలు, చారిత్రక ఆధారాలు. తర్వాత సమగ్రమైన చరిత్ర రూపొందడానికి ఈ ఆధారాలు రూపొందించాలి, ప్రాథమిక ఆధారాలు. తర్వాత పురావస్తు ఆధారాలకు ఉదాహరణ భౌతిక అవశేషాలు, నాణాలు, శాసనాలు. నెక్స్ట్ క్వశ్చన్, త్రవ్వకాల ద్వారా వెలుగులోనికి వచ్చిన ఆధారాలు, భౌతిక అవశేషాలు. తర్వాత భౌతిక అవశేషాలకు ఉదాహరణ మొహంజదారో, హరప్ప, లోతాల్, కాళీబంగంలో జరిపిన త్రవ్వకాలు. ప్రాచీన మధ్యకాలం నాటి భారత వైభవాన్ని వెల్లడించే ఆధారాలకు ఉదాహరణ అజంతా, ఎల్లోరా చిత్రలేఖనాలు, ఢిల్లీ, ఆగ్రా కట్టడాలు. నెక్స్ట్ క్వశ్చన్, చరిత్ర రచనకు విలువైన ఆధారాలు, నాణాలు. తర్వాత నాణాల ద్వారా ఉపయోగం ఏంటి? రాజ్యాలు, పాలనా కాలాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండో గ్రీక్, రోమన్, బంగారు నాణాలు వేటిని గూర్చి వివరిస్తున్నాయి? భారతదేశంలో వ్యాపార సంబంధాల గూర్చి వివరిస్తున్నాయి. తర్వాత గుప్తుల నాణాలు రాజుల అభిరుచులకు అద్దం పడుతున్నాయి. నెక్స్ట్, భారతదేశ పునర్నిర్మాణానికి ఉపయోగపడే నాణాలు, ముస్లిం నాణాలు. చరిత్ర నిర్మాణానికి ప్రధానమైన ఆధారాలు, శాసనాలు. ఐహోల్ శాసనం ఎవరిని గూర్చి తెలుపుతుంది? రెండవ పులకేసి గూర్చి తెలుపుతుంది. సాహిత్య ఆధారాలను ఎన్ని రకాలుగా పేర్కొనవచ్చు? 2 రకాలు. అవేంటి అంటే స్వదేశీ, విదేశీ సాహిత్యాలు. స్వదేశీ సాహిత్యంలో భాగాలుగా వీటిని చెప్పవచ్చు. వేదకాలం నుండి విజయనగరం వరకు ఉన్న విలువైన రచనలు. చరిత్ర నిర్మాణానికి ఉపయోగపడే సాహిత్యం బౌద్ధ, జైన సాహిత్యం. కల్హానుడి రచన రాజతరంగిణి. అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడు. ఇండికా గ్రంథాన్ని ఎవరు రచించారు? మెగాస్తనీస్. ఆగ్నేయాసియాతో భారత సంబంధాలు వివరించే గ్రంథం పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. జాగ్రఫీ గ్రంథ రచయిత టాలమీ. టాలమీ జాగ్రఫీ గ్రంథం దేనిని తెలియజేస్తుంది? భారతదేశంలో వివిధ ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. భారత స్థితిగతులను, బౌద్ధ కేంద్రాలను వివరించిన గ్రంథాలు పాహియాన్, హూయన్సాంగ్ రచనలు.
పాహియాన్ హుయన్సాంగ్లు ఏ దేశానికి చెందినవారు? చైనా. భారతదేశం గూర్చి వివరించిన ముస్లిం యాత్రికుడు ఆల్ బెరూని. తబాకత్ ఈ నాసిరీ గ్రంథ రచయిత మిన్హాజుద్దీన్ సిరాజ్. మిన్హాజుద్దీన్ సిరాజ్ తన గ్రంథమైన తబాకత్ ఈ నాసిరీలో దేనిని గురించి వివరించాడు? గోరీ దండయాత్రల గురించి వివరించాడు. మధ్యయుగ భారత చరిత్ర గురించి విలువైన సమాచారం అందించిన వారు అమీర్ ఖుస్రో, జియావుద్దీన్ బరౌని. చరిత్రను గ్రంథస్థం చేసే ప్రయత్నం 19వ శతాబ్దం ముందు జరగలేదు. సరళమైన వచనంలో సౌందర్యాత్మక చరిత్ర రచన గావించింది హెరోడోటస్. నెక్స్ట్, ప్రాచీన భారతదేశ చరిత్ర కాలం క్రీస్తు పూర్వం 4 లక్షల సంవత్సరాల 2 లక్షల సంవత్సరాల మధ్య కాలం. ప్రాచీన మానవులను ఎన్ని వర్గాలుగా పేర్కొనవచ్చు? 2. ప్రాచీన శిలాయుగ మానవులు, నవీన శిలాయుగ మానవులుగా పేర్కొనవచ్చు. నవీన శిలాయుగంలో జరిగిన మార్పులు వ్యవసాయం చేయడము, జంతువులు మచ్చిక చేసుకోవడము, కుండలు తయారు చేయడము, నిప్పు ఉపయోగించడం. భారతదేశంలో తొలిసారి వెలుగులోకి వచ్చిన నాగరికత హరప్పా నాగరికత. హరప్పా నాగరికతను కనుగొన్న సంవత్సరం 1921. హరప్పా నాగరికతను మొదటిసారి ఎక్కడ కనుగొన్నారు? పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్లో కనుక్కున్నారు. హరప్పా నాగరికత కాలం 2600 నుంచి 1900 సంవత్సరాలు. హరప్పా నాగరికతలోని దశలు 3. హరప్పా నాగరికత తొలి దశ కాలం 4000 నుండి 2600 సంవత్సరాలు క్రీస్తు పూర్వం. హరప్పా నాగరికత వేటితో సాగింది అంటే నగర ప్రణాళిక, మట్టి నిర్మాణాలతో సాగింది. వ్యాపారం, కళ, చేతివృత్తులు ఏ దశలో సాగాయి అంటే ప్రాథమిక దశలో సాగాయి. హరప్పా నాగరికత ఉజ్వల దశని ఏ దశను పేర్కొంటారు? 2వ దశను పేర్కొంటారు. హరప్పా నాగరికత ఉజ్వల దశ కాలం 2600 నుంచి 1900 సంవత్సరాలు బీసీ. హరప్పా నాగరికతలో ఏ దశలో విదేశీ వ్యాపారము, చేతి వృత్తులు అమలయ్యాయి? ఉజ్వల దశలో. కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు ఏ దశలో చేపట్టారు? ఉజ్వల దశలో. తుది హరప్పా కాల దశ 1900 నుంచి 1750 మధ్యకాల దశ. తుది హరప్పా దశలోనే ప్రారంభమైనది నాగరికత అంతం. హరప్పా నాగరికత వ్యాపారం ఈ దశలో అంతరించింది. 3వ దశ లేదా తుది దశలో అంతరించింది. వైదిక యుగ కాలం క్రీస్తు పూర్వం 1500 నుంచి 600 సంవత్సరాలు. ఆర్యులు భారత్కు రావడంతో ప్రారంభమైన యుగం వైదిక యుగం. వైదిక యుగంలో కాలాలు 2: తొలివేద కాలము, మలివేద కాలము. తొలివేద కాలము ఏ కాలానికి సంబంధించింది? 1500 నుంచి 1000 సంవత్సరాలు బీసీకి సంబంధించింది. మలివేద కాలము ఏ సంవత్సరాల మధ్య వర్ధిల్లింది? 1000 నుంచి 600 సంవత్సరాలు బీసీ మధ్య వర్ధిల్లింది మలివేద కాలము. రామాయణ మహాభారతం రచించబడిన కాలం మలివేద కాలం. ప్రజల సంస్కృతి, సాంఘిక మత విషయాలు వెల్లడి చేసేవి రామాయణ మహాభారతాలు. హిందూ మతానికి పునాదులుగా వేటిని పేర్కొనవచ్చు? వేదాలను పేర్కొనవచ్చు. వేదాలు ఎన్ని? 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము.
వేదకాలం నాటి జీవన విధానానికి అద్దం పట్టేవి వేదాలు. హరప్ప నాగరికతకు మరొక పేరు సింధు లోయ నాగరికత. ప్రాచీన భారత చరిత్రలో కీలక దశగా పేర్కొన్న కాలం 6వ శతాబ్దం క్రీస్తుపూర్వం. ఏ శతాబ్దంలో తొలి రాజ్యాలు నగర రాజ్యాలుగా ఆవిర్భవించాయి అంటే 6వ శతాబ్దం క్రీస్తుపూర్వం. ఇనుము వినియోగం పెరిగిన కాలం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దిలోనే జరిగిన పరిణామం ఏంటి? నాణాల అభివృద్ధి జరిగింది. 6వ శతాబ్దం ఆర్థిక పరంగా సుసంపన్నమైనదిగా చెప్పవచ్చు. 6వ శతాబ్దంలో భారత్లో జరిగిన ముఖ్యమైన సంఘటన మొదటి డేరియస్ దండయాత్ర. మొదటి డేరియస్ భారత్పై ఎప్పుడు దండెత్తాడు? క్రీస్తుపూర్వం 516లో. భారత్ భూభాగంపై దండెత్తి భారత భూభాగాన్ని ఆక్రమించిన మొట్టమొదటి విదేశీ రాజు మొదటి డేరియస్. ఏ కాలానికి ఆర్యులు ఉత్తర భారత్లో విస్తరించారు? క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన జనపదాలు మొత్తం 16. 16 జనపదాలలో ఉత్తర భారత్లో ఉన్న జనపదాలు 15. దక్షిణ భారత్లో వెలసిన ఒకే ఒక జనపదం పేరు అస్మిక. అస్మిక జనపదం ఎప్పటి వరకు వివిధ రంగాలలో గణనీయ మార్పులకు వేదిక అయింది 10వ శతాబ్దం వరకు. మగధను పాలించిన రాజ్యాలలో ముఖ్యమైన వంశం నందవంశం. నందులను ఓడించింది మౌర్య చంద్రగుప్తుడు. మౌర్య వంశ స్థాపకుడు మౌర్య చంద్రగుప్తుడు. భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక వంశం మౌర్య వంశం. మొట్టమొదటిసారిగా దేశంలో అధిక భాగాన్ని ఒక్కటిగా చేసి పాలించిన ఘనత మౌర్య వంశానిది. మగధ రాజ్యం ఎవరితో ప్రారంభం అవుతుంది? బిందుసారుడితో. బిందుసారుడి కుమారుడు అశోకుడు. చంద్రగుప్త మౌర్యుని మనుమడు అశోకుడు. అజాతశత్రువు అని పేరు గలవాడు అశోకుడు. మగధ రాజ్యానికి ఎవరి కాలంలో బలమైన పునాది ఏర్పడింది? అజాతశత్రువు కాలంలో. భారత్ను పాలించిన విదేశీ పాలకులలో సమర్థవంతమైన పాలకులు కుషాణులు. కుషాణులలో గొప్పవాడు కనిష్కుడు. కుషాణులలో పరిపాలనాపర ఐక్యత బౌద్ధ పోషణ చేసినవాడు కనిష్కుడు. విజ్ఞాన శాస్త్రము, కళలు, మతము, సాహిత్యము మొదలగు అంశాలు ఎవరి కాలంలో పురోభివృద్ధి సాధించాయి? గుప్తుల కాలంలో. ఢిల్లీ సుల్తానుల పాలనాకాలం 1206 నుంచి 1526. 3 శతాబ్దాలకు పైగా ఢిల్లీ సుల్తానులు పాలించారు. కుతుబుద్దీన్ ఐబక్ ఏ సంవత్సరంలో ఢిల్లీ కేంద్రంగా ముస్లిం అధికారాన్ని నెలకొల్పాడు? 1206లో. ఢిల్లీ సుల్తానుల మొదటి దండయాత్ర ఎవరిపై ప్రారంభమైంది? దేవగిరి రాజ్యంపై. మొఘల్ అనే పదం ఏ పదం నుండి ఉద్భవించింది? మంగోల్ అనే పదం నుండి ఉద్భవించింది. మొఘలులు ఎవరి వారసులమని చెప్పుకున్నారు? తిమురిడ్ వారసులమని చెప్పుకున్నారు. ఎవరి మరణం తరువాత మొఘల్ సామ్రాజ్యం రాచరిక అధికారం పేకముక్కలా కూలిపోవడం ప్రారంభమైంది? ఔరంగజేబు మరణం తరువాత. 16వ శతాబ్దంలో భారతదేశ చరిత్రలో ప్రధాన ఘట్టంగా దేనిని పేర్కొనవచ్చు? మొఘల్ సామ్రాజ్య స్థాపనను. ఉపఖండంలో నూతన శకాన్ని ప్రారంభించిన వారు మొఘలులు.
ఢిల్లీ సుల్తాన్ అనే పదాన్ని అంతమొందించిన వారు మొఘలులు. ప్రఖ్యాత మొఘలులు పాలించిన కాలం 1526 నుంచి 1707 ఈ మధ్యకాలం. మొఘలులు పాలిట సింహస్వప్నంగా మారాడని చరిత్రకారులు ఎవరిని భావించారు? శివాజీని. ప్రఖ్యాత మొఘలులుగా పిలువబడిన వారు 6 ఉన్నారు. బాబరు, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు. హిందూ ముస్లిం సయోధ్య సాధించేందుకు మార్గాలు వేసిన మొఘల్ చక్రవర్తి అక్బరు. అక్బర్ మరణించిన సంవత్సరం 1605. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతి ఇచ్చిన మొఘల్ చక్రవర్తి జహంగీర్. మొఘల్ చక్రవర్తి అనుమతి పొందిన తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ తన కేంద్రాన్ని ఎక్కడ స్థాపించింది? సూరత్లో. భారతదేశ చరిత్రలో నూతన శకాన్ని ఆరంభించిన కంపెనీగా దేనిని పేర్కొంటారు? ఈస్ట్ ఇండియా కంపెనీని. ఈస్ట్ ఇండియా కంపెనీ తన సామ్రాజ్యాన్ని విస్తరించిన కాలం 1600 నుంచి 1757 ప్రారంభ దశగా దీనిని పేర్కొంటారు. భారత్కి మొదటి సముద్ర మార్గం కనుక్కున్నవారు పోర్చుగీసు వారు. వాస్కో డి గామా భారత్కి బయలుదేరిన సంవత్సరం 1497. వాస్కో డి గామాకు భారత్కి సముద్ర మార్గం కనుగొనడంలో సహాయం చేసిన గుజరాతీ నావికుడు అబ్దుల్ మాజిద్. వాస్కో డి గామా భారత్కు సముద్ర మార్గం ద్వారా ఎప్పుడు చేరాడు? 1498 మే 17న. వాస్కో డి గామా మొట్టమొదట భారత్లో ఏ ప్రాంతం చేరాడు? కాలికట్. ఆఫ్రికా తీరం ద్వారా గుడ్ హోప్ అగ్రాన్ని దాటుకుని. భారతీయ విద్యార్థులను ఏకం చేసి జాతీయ భావం పెంపొందడానికి పరోక్ష కారణాలుగా వేటిని పేర్కొంటారు? సామాజిక ఉద్యమాలను పేర్కొంటారు. భారత స్వాతంత్ర పోరాటం ఏ ఉద్యమంతో ప్రారంభం అయినది? వందే మాతర ఉద్యమంతో. భారత స్వాతంత్ర పోరాటం వేటి ద్వారా ఉద్యమ రూపం దాల్చింది అంటే శాసన ఉల్లంఘన ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారా ఉద్యమ రూపం దాల్చింది. ఏ ఉద్యమంలో భారతీయుల వ్యతిరేకత అత్యున్నత స్థాయికి చేరింది? క్విట్ ఇండియా ఉద్యమంలో. భారత్ స్వాతంత్రం 1447 ఆగస్టు 15న. చరిత్రకారులకు ప్రాముఖ్య శతాబ్దాలుగా వేటిని పేర్కొంటారు అంటే 3, 7 శతాబ్దాలను ప్రముఖమైన శతాబ్దాలుగా చరిత్రకారులు పేర్కొంటారు. చరిత్ర రచనకు కావలసిన ఆధారాలు: పురావస్తు, వాంగ్మయ ఆధారాలు. చరిత్రకారిణి రోమిల్లా తాపర్ ప్రకారం మన దేశంలో మతాల సంఖ్య 60 ఉన్నాయి. ఈ 60 మతాలలో ఏ మతాలను రోమిల్లా తాపర్ ప్రముఖమైనవిగా గుర్తించారు? బౌద్ధ, జైన మతాలను. వైదిక మతంలో నెలకొన్న వర్గ పని విభజనను వ్యతిరేకించి స్త్రీలకు సమాన గౌరవం ఇవ్వాలి అని తెలియజేసిన మతాలు బౌద్ధ, జైన మతాలు. చారిత్రక అంశాలు, సన్నివేశాలు, సంఘటనల బోధనలో ఎంతగానో ఉపయోగపడే పద్ధతి చారిత్రక పద్ధతి. చారిత్రక పద్ధతి అనగా ఒక అంశాన్ని ఎన్నుకొని బోధించడానికి పూర్వోత్తరాలు అనుసరించి బోధిస్తూ తెలిపే పద్ధతి. చారిత్రక పద్ధతిలో విషయ అవగాహన వేటి ద్వారా బోధించవచ్చు? కట్టడాలు, సిద్ధాంతాలు, పద్ధతులు, నాణాలు, చారిత్రక నేపథ్యం పేర్కోవడం ద్వారా విషయ అవగాహన అనేది పెంపొందించవచ్చు. చారిత్రక పద్ధతిలో ఉన్న బోధనా పద్ధతులు: జీవిత సంఘటన పద్ధతి, జీవిత చరిత్ర పద్ధతి, పరిణామ పద్ధతి, సాంఘిక పద్ధతి. జీవిత సంఘటన పద్ధతి వల్ల ఉపయోగం:
వ్యక్తుల జీవితాలను బోధించడం ద్వారా విద్యార్థుల దృష్టి సమాజ కార్యక్రమాల వైపు మళ్లించవచ్చు. జీవిత చరిత్రలు చదువుట ద్వారా ఉపయోగం ఏంటి? విద్యార్థులలో నూతన ఉత్తేజం పెరుగుతుంది. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు ఈ పద్ధతికి ఉదాహరణగా చెప్పవచ్చు. పరిణామ పద్ధతికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ పద్ధతిలో మానవ ప్రాథమిక అవసరాల మార్పుల ద్వారా వైఖరిని ప్రదర్శింపవచ్చు. సాంఘిక పద్ధతిలో హావభావాలతో బోధిస్తే విసుగు పుట్టదు. విషయ పరిజ్ఞానం ఎక్కువ కాలం గుర్తుండడానికి చేయవలసినది వినడం. చారిత్రక పద్ధతికి ఉన్న పరిమితులు ఏ పద్ధతిలో ఉన్నాయి? ఉపన్యాస పద్ధతిలో ఉన్నాయి. ఆర్యులు ఏ కాలానికి చెందినవారు? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల కాలానికి చెందినవారు. ఆర్యులు సింధు ప్రాంతం నుండి ఏ దిశలో ప్రయాణం చేసి గంగాలోయలో స్థిరపడ్డారు అంటే తూర్పుగా ప్రయాణం చేసి. మలివేద కాలం క్రీస్తుపూర్వం 1000 నుంచి 800 సంవత్సరాలు. మలివేద కాల ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము, పశుపోషణ. మలివేద కాల ప్రజల అంటే ఆర్యులు స్థిరపడిన గంగాలోయ ప్రాంతాన్ని ఏ పేరుతో పిలిచారు? ఆర్యావర్తం అని పిలిచారు. మలివేద కాల ప్రజల పంట భూములు ఎవరిపై ఆధారపడి ఉండేవి? కుటుంబ పెద్దపై ఆధారపడి ఉండేవి. పాళీ గ్రంథాల ప్రకారము మలివేద కాల ఆర్యులు ఏ ప్రాంతాలలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు? పంట ప్రాంతంలో. మలివేద కాలం సామాజిక ఆర్థిక వ్యవస్థకు మూలం గ్రామం. పాళీ గ్రంథాల ప్రకారము మలివేద కాలంలో నివాసాలకు కేంద్రం పట్టణాలు. మలివేద కాలంలో తెగ నాయకుడిని ఏ పేరుతో పిలిచారు? భూపతి అని పిలిచారు. ఋగ్వేద కాలంలో తెగ నాయకుడిని ఏమన్నారు? రాజన్ అన్నారు. భూపతి బాధ్యతలేంటి? భూములను, పంట ఉత్పత్తులను కాపాడడం, ఇతర ప్రాంతాలపై దండెత్తి రాజ్య విస్తరణ చేయడం. రాజన్ బాధ్యతలు తెగలను, పశువులను కాపాడడం. హిందూ శ్లోకాలలో పేర్కొనబడిన తీర్థంకరులు ఎవరు అంటే వృషభనాథుడు, అరిస్టనేమి. జైన సిద్ధాంతాలుగా ఎవరి సిద్ధాంతాలు భావిస్తారు? వృషభనాథుడు, అరిస్టనేమి సిద్ధాంతాలను భావిస్తారు. మలివేద కాల గణతంత్ర రాజ్యాలు వేటిని పాటిస్తూ అభివృద్ధి పొందాయి అంటే సాంప్రదాయకతను పాటిస్తూ. మలివేద కాలం గణతంత్ర రాజ్యాలలో కీలక పాత్ర పోషించే సంస్థలు సభ, సమితి. మలివేద కాలం రాజరిక రాజ్యాలలో కీలక పాత్ర ఎవరిది? రాజుది. ఆ కాలంలో రాజరిక వ్యవస్థకు దారి తీయడానికి కారణం రాజ్యానికి కావలసిన బలమైన వ్యక్తి అవసరమైంది. మలివేద కాలంలో ఉన్న ప్రధాన వర్ణాలు 4: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. మలివేద కాలంలో అమలులో ఉన్న వ్యవస్థ పితృస్వామిక వ్యవస్థ. ఎవరి సిద్ధాంతాల ప్రకారము స్త్రీలకు ఆస్తిలో భాగం లేదు, ఆడపిల్లలను భారంగా భావించేవారు అంటే మనుస్మృతి, ధర్మశాస్త్రాల ప్రకారము స్త్రీలకు ఆస్తిలో భాగం లేదు. మలివేద కాలంలో వివాహాలు చేసుకోవడానికి ఎవరిపై ఆసక్తి చూపారు? రక్త సంబంధీకులు కాకుండా ఉన్న ఇతరుల మీద ఆసక్తి చూపారు. కన్యాదానం ఆచారంగా ఎప్పుడు మొదలైంది? మలివేద కాలంలోనే. న్యాయ వ్యవస్థ ఏర్పడిన కాలం మలివేద కాలం.
బౌద్ధ జైన మతాలు ఏ శతాబ్దంలో ఆవిర్భవించాయి? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో. బౌద్ధ మతం ప్రకారం మన దేశంలో వెలసిన మత శాఖలన్నీ 62 శాఖలు. బౌద్ధ మతం ప్రకారం శూద్రులకు స్త్రీలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించిన మతం బౌద్ధ మతం. కులమత విభేదాలు ఖండించిన మతం బౌద్ధ మతం. వ్యవసాయ అభివృద్ధిలో జంతువధను నిషేధించిన మతం బౌద్ధ మతం. ప్రాచీన కాలంలో ఒక ముద్ర వేసిన మతం బౌద్ధ మతం. జైన మతం ప్రకారం మన దేశంలో మత శాఖలు 363 ఉన్నాయి. భారతదేశ చరిత్రలో ఆధారాలు ఎక్కువగా ఏ కాలానికి సంబంధించినవి? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 7వ శతాబ్దం మధ్యకాలానికి సంబంధించినవి. భారతదేశ చారిత్రక ఆధారాలు ఎన్ని రకాలు? 2 రకాలు. స్వదేశీ ఆధారాలు, విదేశీ ఆధారాలు. స్వదేశీ ఆధారాలను తిరిగి ఎన్ని రకాలుగా విభజించారు? 2 రకాలు. సారస్వత ఆధారాలు, పురావస్తు ఆధారాలు. మౌర్యుల చరిత్ర కుషాణులు, గుప్తులు గూర్చి తెలియజేయ ఆధారాలు సారస్వత ఆధారాలు. అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడు. మెగస్తనీస్ గ్రంథం ఇండికా. విశాఖదత్తుని రచన ముద్ర రాక్షసం. బౌద్ధ వాంగ్మయానికి గల పేరు జాతక కథలు. అశ్వఘోషుడు రచించిన గ్రంథం బుద్ధ చరిత్ర. బుద్ధ చరిత్ర సరీపుత్త ప్రాతరణ. సుహృల్ లేఖ రచయిత ఆచార్య నాగార్జునుడు. మహావిభాష సూత్రాన్ని రచించింది వసుమిత్రుడు. పాహియాన్ రచన పు కువోకి. గుప్తుల పాలన గూర్చి తెలిపే పురాణాలు వాయు పురాణము, మత్స్య పురాణము. విశాఖదత్తుని రచన దేవి చంద్రగుప్తం. మృత్యుకటికం రచయిత శూద్రకుడు. కాళిదాసు రచనలు అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మేఘ సందేశము, రఘువంశము, కుమార సంభవము. హూయన్సాంగ్ రచన సియుకి. బాణుడి రచన హర్ష చరిత్ర. హర్షుని రచనలు నాగానందము, రత్నావళి, ప్రియదర్శిని. పురావస్తు ఆధారాలకు ఉదాహరణ అశోకుని శాసనాలు, వెండి రాగి నాణాలు, భవన నిర్మాణాలు. గాంధార శిల్పకళ ఎవరి కాలంలో అభివృద్ధి పొందింది? కనిష్కుని కాలంలో. గుప్తుని కాలం నాటి బంగారు నగరాలుగా వేటిని పేర్కొంటారు? అలహాబాదు స్తంభ శాసనము, ముద్రలను పేర్కొంటారు. వల్లభిపై హర్షుని విజయం గూర్చి తెలిపేది నౌకసి రాగి పలకం. అలెగ్జాండర్ దండయాత్ర తరువాత భారతదేశానికి వచ్చిన విదేశీయులు మెగాస్తనీసు, డెమాస్కస్. మెగాస్తనీస్ ఎవరి ఆస్థానంలో పనిచేశాడు? చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో. డెమాస్కస్ ఎవరి ఆస్థానంలో పనిచేశాడు? బిందుసారుని ఆస్థానంలో. 4వ వర్గ కోవలకు వచ్చే చరిత్రకారులు స్ట్రాబో, డియోడరాస్, అరియన్, స్లిని, టాలమీ. చైనీయులు భారత్కు వచ్చిన కాలం క్రీస్తు శకం 399లో. భారత్కు వచ్చిన చైనీయులలో ప్రధానమైన వారు పాహియాన్, హూయన్సాంగ్. పాహియాన్ కాలం క్రీస్తు శకం 399 నుంచి 413 వరకు బౌద్ధ సన్యాసులు.
పాహియాన్ భారత్కి ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు శకం 405లో భూ మార్గం ద్వారా. పాహియాన్ ఎవరి కాలంలో వచ్చాడు? రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో. పాహియాన్ రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో ఏ అంశాల గురించి తెలియజేశాడు? రాజకీయ, సామాజిక, మత, ఆర్థిక పరిస్థితుల గురించి. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని ఉత్తమ కళా ప్రతిమకు చిహ్నాలు, నాణేలు. కళాభివృద్ధికి గుర్తుపెట్టుకోవలసిన కాలంగా ఎవరి కాలాన్ని పేర్కొంటారు? రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలాన్ని. గుప్తుడి కాలాన్ని గూర్చి సరైన సమాచారం ఇచ్చిన చైనా యాత్రికుడు పాహియాన్. హూయన్సాంగ్ కాలం క్రీస్తు శకం 636 644. హూయన్సాంగ్ జననం క్రీస్తు శకం 605లో సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తిన. హూయన్సాంగ్ ఎన్ని సంవత్సరాలు భారత్లో గడిపాడు? 15 సంవత్సరాలు. హూయన్సాంగ్ భారత్కి రావడానికి కారణం బౌద్ధ వాంగ్మయ సేకరణ. హూయన్సాంగ్ రచన సియూకి. దీనికి గల మరొక పేరు పశ్చిమ ప్రపంచ ప్రతులు. సియూకి గ్రంథంలో హూయన్సాంగ్ వేటిని గురించి తెలియజేశాడు? 661లో యాత్ర వివరాల గూర్చి, హర్షుని కాల పరిస్థితుల గూర్చి, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితుల గురించి తెలియజేశాడు. మన దేశంలో ఉన్న 4 వర్ణాలను గూర్చి రాసిన చైనా యాత్రికుడు హూయన్సాంగ్. గుప్తుల కాలంలో గల రాష్ట్రాలను ఏ పేరుతో పిలిచారు? భుక్తులు అని పిలిచారు. భుక్తులు ఎలా విభజింపబడ్డాయి అంటే విషయాలుగా విభజింపబడ్డాయి. విషయాలు ఎలా విభజింపబడ్డాయి? పథకాలుగా విభజింపబడ్డాయి. మన దేశంలో వర్ణ ధర్మ సూత్రాలు పాటించినట్లు మిశ్రమ జాతులు, ఉపకులాలు ఉన్నట్లు తెలిపినవాడు బాణుడు హూయన్సాంగ్. గుప్తుల కాలంలో భుక్తుల పాలకుడు ఉపరిక్కుడు. గుప్తుల కాలంలో విషయాలను ఏ విధంగా పేర్కొనవచ్చు? జిల్లాలుగా. గుప్తుల కాలంలో పథకాలను ఏ పేరుతో పిలిచారు? తహసీలు అని పిలిచారు. గుప్తుల కాలంలో గ్రామ పరిపాలనా అధికారి గ్రామికుడు. వర్ణాశ్రమ ధర్మం ఎవరి కాలంలో ప్రధానంగా పాటించబడింది? గుప్తుల కాలంలో. గుప్తుల సామాజిక నిర్మాణంలో ప్రధానమైన వారిగా ఎవరిని పేర్కొంటారు? బ్రాహ్మణులను. దక్కన్ దక్షిణ పాలకులలో ప్రధానమైన వారు చాళుక్యులు. చాళుక్యుల పాలనా కాలం 6 నుంచి 8 శతాబ్దాలు, 10 నుండి 12 శతాబ్దాలు. ఇంటి స్థలం ఉన్నవారు పన్ను చెల్లించే విధానం దక్షిణ ప్రాంతంలో ఎవరి కాలంలో ఉండేది? చాళుక్యుల కాలంలో. హూయన్సాంగ్ ప్రకారము ఎవరి పాలనా కాలంలో ప్రజలు విద్యాభ్యాసం పట్ల శ్రద్ధ కనపరిచారు? చాళుక్యుల కాలంలో. చాళుక్యుల కాలంలో బ్రాహ్మణులు ఎన్ని విద్యలలో పాండిత్యం గలవారని చెప్పబడింది? 14 విద్యలలో. బ్రాహ్మణులు పాండిత్యం సంపాదించిన 14 అంశాలు: 4 వేదాలు, 6 అంశాలు పురాణాలు, మీమాంస, న్యాయధర్మ శాస్త్రాలు. చాళుక్యుల రికార్డుల ప్రకారం బాదామిలో ఎన్ని శాస్త్రాల బోధన జరిగేది? 4 శాస్త్రాల బోధన: వేదాలు, తత్వశాస్త్రము, వార్త, దండనీతి, రాజకీయాల గురించి. చాళుక్యుల కాలంలో వార్త అనగా అర్థశాస్త్రం. చాళుక్యులు ఎవరికి సమకాలికులు? పల్లవులకు. పల్లవులు ఏ ప్రాంతాన్ని పాలించారు? కంచీపురం. చాళుక్యులు లోని వంశాలు 3 ఉన్నాయి: బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, వేంగి చాళుక్యులు.
ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చోళ వంశం తంజావూరు చోళులు. చోళులలో సర్వాధికారి రాజు. చోళుల పాలన పటిష్టమైన ప్రణాళికాబద్ధమైన పాలన. చోళుల పాలనలో గొప్ప అంశం స్థానిక స్వపరిపాలన. ఆధునిక ప్రజాస్వామ్య పద్ధతులలో స్థానిక పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసింది చోళులు. చోళుల అసెంబ్లీని ఏ పేరుతో పిలిచారు? ఉర్ అని పిలిచారు. చోళుల స్థానిక అసెంబ్లీలు వేటిని కలిగి ఉండేవి? పట్టణాలు, గ్రామాలను. చోళుల కాలంలో ప్రతినిధుల అసెంబ్లీని కలిగి ఉండేవి పెద్ద నగరాలు. ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలం 1206 నుంచి 1526. ఎవరి పాలనా కాలంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైంది? ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలంలో. ఢిల్లీ సుల్తాన్ల ఆర్థిక పరిస్థితులను వివరించిన చరిత్రకారులు ఆచార్య ఇర్ఫాన్ హబీబ్, ఆచార్య యూసుఫ్ హుస్సేన్, డాక్టర్ సతీష్ చంద్ర. భక్తి ఉద్యమ కాలాన్ని రెండుగా విభజన చేసిన చరిత్రకారుడు ఆచార్య యూసుఫ్ హుస్సేన్. ఆచార్య యూసుఫ్ హుస్సేన్ ప్రకారం మొదటి భక్తి ఉద్యమ కాలం భగవద్గీత కాలం నుండి ముస్లిం పాలనా కాలం వరకు 13వ శతాబ్దం వరకు. ఆచార్య యూసుఫ్ హుస్సేన్ ప్రకారం రెండవ భక్తి ఉద్యమ కాలం 13 నుంచి 16 శతాబ్దాల మధ్య కాలం. ఏ శతాబ్దంలో హిందూ ముస్లిం ఐక్యత వ్యాప్తి చేయబడింది? 16వ శతాబ్దంలో. ప్రబోధకుల కాలమని ఏ శతాబ్దాన్ని పిలుస్తారు? 16వ శతాబ్దాన్ని. భక్తి సూఫీ సన్యాసులతో ఏకీభవించిన చరిత్రకారులు ఏఎల్ శ్రీవాస్తవ, ఆర్సి మజుందార్, జేఎన్ సర్కార్. హిందూ ముస్లింల మధ్య స్పర్ధ తగ్గించేందుకు కృషి చేసిన వారు ఏఎల్ శ్రీవాస్తవ, ఆర్సి మజుందార్, జేఎన్ సర్కార్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధానమైన వృత్తి వ్యవసాయము, చేతి వృత్తులు, కుల వృత్తులు కూడా ఆధార పొందాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ముస్లిం స్త్రీలలో మన్నన పొందిన పద్ధతి పరదా పద్ధతి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ముస్లింలు ఎన్ని వర్గాలుగా విడిపోయారు? 2 వర్గాలుగా, సున్నీలు, షియాలు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్న దురాచారాలు బాల్య వివాహాలు, వరకట్నం, సతీ పద్ధతి. హిందూ ముస్లిం అనే వర్గాలుగా సమాజం విభజింపబడిన శతాబ్దం 16వ శతాబ్దం. ముస్లిం పాలన వల్ల భక్తి ఉద్యమం ప్రారంభమైనది అని తెలిపే చరిత్రకారులు తారాచంద్, అహ్మద్ నిజామీ, ఖురేషి. ఉదార విధానాన్ని అనుసరించిన మొఘల్ పాలకులు బాబర్ నుండి షాజహాన్ వరకు గల పాలకులు. పరిపాలనా విధానానికి నిర్మాతగా కీర్తింపబడుచున్న మొఘల్ చక్రవర్తి అక్బర్. సతీ సహగమన నిషేధానికి కృషి చేసిన మొఘల్ చక్రవర్తి అక్బర్. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో స్త్రీ విద్యను ఉన్నత వర్గాలు మాత్రమే ఉపయోగించుకున్నాయి? అక్బర్ కాలంలో. మొఘల్ కాలంలో సమాజం భూస్వామ్య లక్షణాలు కలిగి ఉండేది అని తెలిపిన చరిత్రకారులు ఆర్సి మజుందార్, రాయ్ చౌదరి. మొఘల్ సామాజిక వ్యవస్థలో అమలులో ఉన్న ఆచారాలు పితృస్వామిక వ్యవస్థ, వరకట్నం. మొఘలుల కాలంలో సమాజంలో ఉన్నత వర్గం సుల్తాన్. మొఘలుల కాలంలో చివరి వర్గంలో ఉన్నవారు పేదవారు. వీరి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సామ్రాజ్య విస్తరణ చేసిన కాలం 1600 నుంచి 1757. ఏ అంశాలను హరప్పా నాగరికత నుండి హిందూ మతంలోకి స్వీకరించారు అంటే దేవతారాధన,
వృక్ష జంతు పూజలను. హరప్పా ప్రజలు శివుణ్ణి ఎన్ని రూపాల్లో కొలిచారు అంటే 3 రూపాలు: వాస్తవ రూపము, ప్రాతినిధ్య రూపము, లింగ రూపము. హరప్పా ప్రజలు శివుణ్ణి ఏ రూపంలో కొలిచారు? పశుపతి రూపంలో. హరప్పా సంస్కృతిలో అంశాలు ఏ శాస్త్రాల అభివృద్ధికి దోహదం చేశాయి? గణిత శాస్త్రము, వేదగణిత శాస్త్ర అభివృద్ధికి. దత్తాంశ పద్ధతి ఏ నాగరికత కాలంలో ప్రారంభం అయినది? హరప్పా కాలంలో. మధ్య ఆసియా, పశ్చిమాసియా వాణిజ్యానికి పునాది వేసిన వారు హరప్పా ప్రజలు. భవిష్యత్ నాగరికత అభివృద్ధికి దోహదం చేసిన నాగరికత హరప్పా నాగరికత. వేద్ అనగా అర్థం జ్ఞానం. వేదాల ఆవిర్భావానికి కారణం వేద్. వేదాలు ఏ భాషలో ఉన్నాయి? సంస్కృత భాషలో. వేదాలన్నీ అంటే 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వేదాలలో ప్రాచీనమైనది ఋగ్వేదము. ఆర్యుల జీవన విధానంలోని తొలి దశను తెలియజేయ వేదము ఋగ్వేదము. మలివేద దశలో మార్పులు సూచించి వేదాలు సామవేదము, అథర్వణ వేదము, యజుర్వేదాలు. వర్ణ వ్యవస్థ ఎప్పుడు వ్యాపించింది? మలివేద కాలంలో. జన్మను బట్టి కులం నిర్ణయింపబడిన కాలం మలివేద కాలం. విగ్రహారాధన, మతమౌఢ్యం అధికమైన కాలం మలివేద కాలం. మోక్ష సాధనకు కర్మకాండలు, యాగాలు, క్రతువులు అవసరమని భావించిన కాలం మలివేద కాలం. భారత్లో రాజ్యస్థాపన చేసిన వారు అరబ్బులు, ఆఫ్ఘన్లు, టర్కులు. మధ్యయుగంలో ప్రసిద్ధి చెందిన రాజవంశాలు ఢిల్లీ సుల్తానులు, మొఘలులు. ఎవరి కాలంలో మధ్యయుగ సంస్కృతి లక్షణాలు మన దేశ సంస్కృతిలో మిళితమైనాయి? ఢిల్లీ సుల్తానులు, మొఘలుల కాలంలో. మన దేశ పునరుజ్జీవన మార్పులు వేటిలో వ్యక్తమవుతున్నాయి? విజయనగర కుడ్య చిత్రాలు, మొఘలుల మినియేచర్ చిత్రాలలో. పునరుజ్జీవన కాలంలో భారతదేశం సంస్కర్తలు కబీరు, రవిదాసు, తుకారాం, మీరా. ప్రకృతి వనరులు, ఆస్తులు ప్రజల ఆధీనంలో ఉండాలి అనే సిద్ధాంతమే సామ్యవాదం. సామ్యవాదంలో కొత్త సిద్ధాంతం రూపొందించిన వారు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్. ఫ్రెంచి విప్లవంలో ఫ్యూడల్ శక్తులను తరిమివేసినట్లే కార్మికులు సంఘటితమై పెట్టుబడిదారులు లేకుండా చేయాలి అని తెలియజేసినవాడు కార్ల్ మార్క్స్. కార్మికులే దేశ పగ్గాలు చేజిక్కించుకొని శ్రామిక రాజ్యం ఏర్పాటు చేయాలని తెలిపింది కార్ల్ మార్క్స్. కర్మాగార ఉత్పత్తి మెరుగైనది, కోరదగినది అని భావించింది కార్ల్ మార్క్స్. పెట్టుబడిదారీ విధానం చరిత్రలో ప్రగతిశీల అంశం అని భావించింది కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్. ఉత్పత్తి చేసే కార్మికులకు ఎలాంటి ఆస్తి లేదు, కానీ ఉత్పత్తి జరగడానికి వారు ఎంతో కీలకం అని తెలియజేసిన వారు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్ భావనలు ఎవరిని ప్రభావితం చేశాయి అంటే ఆలోచనా పరులను, ఉద్యమకారులను. కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్ ఏకీభవించని తీవ్రవాద మేధావులు ప్రతిపాదించిన కొత్త సిద్ధాంతం అనార్కిజం. ప్రగతిశీలమైన దోపిడీ పూరితమైన విధానం పెట్టుబడిదారీ విధానం. పెట్టుబడిదారీ విధానాన్ని ప్రగతిశీలమైనది అని ఎలా చెబుతున్నాము? ప్రపంచ పారిశ్రామికంగా అందరి ఉత్పాదకత శక్తులు వెలికితీసి కొరత లేకుండా చేయడం వల్ల చెబుతున్నాం. పెట్టుబడిదారీ విధానాన్ని దోపిడీ పూరిత విధానమని ఎలా చెబుతున్నాం? కార్మికులను దుర్భర జీవిత పాలు చేసి
పెట్టుబడిదారులు లాభాలు దండుకునేలా చేయడం వల్ల. స్వామి వివేకానంద సామ్యవాద భావాల పట్ల ఎక్కడ ప్రభావితుడయ్యాడు? అమెరికా, యూరప్లలో. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. రామకృష్ణ మిషన్ స్థాపించింది స్వామి వివేకానంద. వివేకానంద రామకృష్ణ మిషన్ ద్వారా దేనికి కృషి చేశాడు? దేశభక్తి రగిల్చి ప్రజోద్ధరణకు పనిచేసేలా కృషి చేశాడు. రష్యా కమ్యూనిస్టు విప్లవం సంభవించిన సంవత్సరం 1917. రష్యా కమ్యూనిస్టు విప్లవం మద్దతుదారులు భారత్లో ఎవరు అంటే ఎంఎన్ రాయ్, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ. భారత్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన జరిగిన సంవత్సరం 1920 సంవత్సరం. మొదటి పారిశ్రామిక విప్లవం సంభవించిన కాలం 1780-1850. పారిశ్రామిక విప్లవం అన్న పదాన్ని మొదట ఉపయోగించింది ఫ్రాన్స్లో అయితే జార్జెస్ మిషెలెట్, జర్మనీలో అయితే ఫ్రెడరిక్ ఏంగెల్, బ్రిటన్లో అయితే ఆర్నాల్డ్ టాయన్బీ. వీరు ఆ దేశాలలో మొట్టమొదటిసారి పారిశ్రామిక విప్లవం అన్న పదాన్ని ఉపయోగించడం జరిగింది. బ్రిటన్లో ఆర్నాల్డ్ టాయన్బీ పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని దేని కొరకు ఉపయోగించాడు? బ్రిటన్ పారిశ్రామిక అభివృద్ధి సూచించడానికి. ఆర్నాల్డ్ టాయన్బీ కాలం 1760-1820. మన దేశంలో 19వ శతాబ్దం ప్రారంభంలో గల దురాచారాలు, బాలికల భ్రూణహత్యలు, సతీ, నిర్బంధ వైవిధ్యం, బాల్య వివాహాలు. సతీ దురాచారము ఎవరి కృషి వల్ల నిషేధించబడింది? రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల. సతిని చట్టరీత్యా నేరంగా శిక్షార్హంగా ఎప్పుడు ప్రకటించారు? 4 డిసెంబరు 1829. సతిని చట్టరీత్యా నేరంగా శిక్షార్హంగా ఎవరు ప్రకటించారు? విలియం బెంటింక్. మతానికి హేతువాద దృక్పథాన్ని జోడించిన వారు రాజా రామ్మోహన్ రాయ్. బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఏకేశ్వరోపాసన ప్రోత్సహించింది బ్రహ్మ సమాజం. వేదాలకు తరలిరండి అని పిలిపించినవాడు దయానంద సరస్వతి. ఆర్య సమాజాన్ని స్థాపించిన వారు దయానంద సరస్వతి. హేతువాద పూజా విధానాన్ని ప్రవశించింది రామకృష్ణ మిషన్. జొరాస్ట్రియన్ల ప్రాచీన పద్ధతులు ప్రబోధించిన వారు జొరాస్ట్రియన్ల సంస్థ రహనుమాయి మజ్దియాన్ సభ. దివాన్ ఖల్సా ఎక్కడ ఉంది? అమృత్సర్. అణగారిన వర్గాల వారి కోసం కృషి చేసిన సంస్థలు డిప్రెస్డ్ క్లాస్ మిషన్, డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, అలీగఢ్ సంస్థ, దివాన్ ఖల్సా, బొంబాయి సోషల్ సర్వీస్ లీగ్, ఇండియన్ సోషల్ లీగ్, సత్యశోధక సమాజం, హరిజన సేవక్ సంఘం. జ్యోతిరావు పూలే ఏ రాష్ట్రానికి చెందిన సంఘ సంస్కర్త? మహారాష్ట్ర. మహారాష్ట్ర స్త్రీ విద్యా వ్యాప్తికి, దళిత బాలికల విద్యా వ్యాప్తికి కృషి చేసిన సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజాన్ని ఎప్పుడు స్థాపించాడు? 1873లో. 1882లో దీనబంధు సర్వజనైనిక సభను ఎవరు స్థాపించారు? జ్యోతిరావు పూలే. రమాబాయి సరస్వతి యొక్క బిరుదు పండిత. పండిత రమాబాయి ఏ భాషలో ప్రావీణ్యం సంపాదించారు? సంస్కృతంలో. పండిత రమాబాయి స్థాపించిన సంస్థలు మహిళా ఆర్య సమాజం పూణేలో స్థాపించడం జరిగింది. శారదా సదన్ బొంబాయిలో ఉంది.
మహిళా ఆర్య సమాజం పూణేలోను, శారదా సదన్ బొంబాయిలోను వంటి సంస్థలను రమాబాయి సరస్వతి స్థాపించడానికి గల ఉద్దేశం సామాజిక అన్యాయాల నుండి హిందూ స్త్రీలను రక్షించడం కోసం. బెంగాల్ ప్రాంతంలో యంగ్ బెంగాల్ ఉద్యమం నడిపింది హెన్రీ లూయిస్ విలియం డొరేజియో. 1856లో హిందూ స్త్రీల పునర్వివాహ చట్టం చేయడానికి కారకుడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. మహమ్మదీయ ఓరియంటల్ కళాశాల స్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల ఎప్పుడు స్థాపించారు? 1825లో. మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల ప్రస్తుతం ఏ యూనివర్సిటీగా ప్రసిద్ధి పొందింది? అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా. తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమం నడిపింది పెరియర్ ఈవి రామస్వామి. బౌద్ధ ఉద్యమాన్ని ప్రారంభించింది అయోతిదాస్. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగా ప్రారంభించింది నారాయణ గురు. ఆంధ్ర ప్రాంత సంఘ సంస్కర్తలు కందుకూరి వీరేశలింగము, గురజాడ అప్పారావు, వేముల కూర్మయ్య. తెలంగాణ ప్రాంత సంఘ సంస్కర్తలు మాడపడి హనుమంతరావు, భాగ్యరెడ్డి వర్మ, అరిగి రామస్వామి. 19వ శతాబ్దంలో భారత్లో దుర్భర కరువు అనేది సంభవించిన సంవత్సరం 1877. భారత్లో పాశ్చాత్య విద్యను ప్రోత్సహించినవి ఈస్ట్ ఇండియా కంపెనీ, క్రైస్తవ మిషనరీలు, వేదాలు ఉపనిషత్తులు అనువదించిన పాశ్చాత్య మేధావులు, పత్రికలు. భారత్లో మద్రాసులో మొదటి 2 చారిటీ స్కూళ్లను స్థాపించిన వారు డేనిష్ వారు. 1793లో ఆంగ్ల విద్యా వ్యాప్తికి కార్యక్రమాలు విస్తృతం చేసిన క్రైస్తవ మిషనరీలు కేరీ, మాన్. క్రైస్తవ మిషనరీలు బొంబాయిలో స్థాపించిన కళాశాల పేరు విల్సన్ కాలేజీ. క్రైస్తవ మిషనరీలు మద్రాసులో ప్రారంభించిన కళాశాల మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ. 1853లో సెయింట్ జాన్ కాలేజీ ఎక్కడ ప్రారంభించారు? ఆగ్రాలో. మన రాష్ట్రంలో మిషనరీలు ఏ ప్రాంతంలో కాలేజీ నెలకొల్పారు అంటే మచిలీపట్నంలో. వేదాలను ఉపనిషత్తులను అనువదించిన పాశ్చాత్య మేధావులు మాక్స్ ముల్లర్, విలియం జోన్స్. భారత చరిత్ర వైభవాన్ని ఎవరి పరిశోధనలు వర్ణించాయి? మాక్స్ ముల్లర్, విలియం జోన్స్. బోధనలో ముఖ్య పాత్రను వహిస్తూ పాశ్చాత్య భావాల వ్యాప్తికి తోడ్పడినవి పత్రికలు. భారత్లో పత్రికల చరిత్ర ఎవరి రాకతో ప్రారంభమైనది? యూరోపియన్ల రాకతో. భారత్లో మొదటి అచ్చు యంత్రం ప్రవేశపెట్టింది పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారు భారత్లో మొదటి అచ్చు యంత్రాన్ని ఎక్కడ ప్రవేశపెట్టారు? గోవాలోని 1557లో. భారత్లో తొలి పత్రిక బెంగాల్ గెజిట్ 1780లో. మన దేశంలో మొదటి పత్రిక అయిన బెంగాల్ గెజిట్ను ఎవరు ప్రారంభించారు? జేమ్స్ అగస్ట్ హిక్కీ. పత్రికలపై ముందస్తు నిర్బంధాలు తొలగించింది ఎవరు? హేస్టింగ్స్. ఎవరి ప్రభుత్వం 1823లో పత్రికా చట్టాన్ని ప్రవేశపెట్టింది? థామస్ మన్రో ప్రభుత్వం. ప్రభుత్వం అనుమతి లేకుండా పత్రిక కానీ పుస్తకం కానీ ప్రచురించరాదు అనే ఆజ్ఞలు జారీ చేసింది ఎవరు? థామస్ మన్రో. పత్రికల పట్ల ఉదార విధానం ప్రదర్శించిన గవర్నర్ జనరల్ విలియం బెంటింక్. పత్రికల పట్ల ఉదార విధానం పాటించి విలియం బెంటింక్ పొందిన బిరుదు
భారత్ పత్రికా విముక్తి ప్రదాత. పత్రికలలో బెంటింక్ విధానాన్ని పాటించిన మరొక బ్రిటిష్ గవర్నర్ జనరల్ మెకాలే. చరిత్ర సంబంధిత అంశాల బోధన ఎలా ఉండాలి? లక్ష్యాత్మకమైనదై ఉండాలి. చరిత్ర బోధనలో లక్ష్య సాధక మెట్లుగా వీటిని పేర్కొంటారు. బోధన అభ్యసన పద్ధతులను. బోధనా శాస్త్రం అనగా బోధన కొరకు ఎంపిక చేసుకున్న బోధనా అధ్యయన శాస్త్రం. చరిత్ర అభ్యసన ద్వారా పెంపొందించుకునే అంశాలు: సామాజిక సహజీవనం చేయడానికి, సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఆనందకర జీవితాన్ని జీవించడానికి. చరిత్ర ప్రధాన కృత్యాలుగా వేటిని పేర్కొనవచ్చు? నాటకీకరణము, పాత్ర పోషణ, ఉపన్యాస పద్ధతి, కథా పద్ధతి, క్షేత్ర పర్యటనలు, విజ్ఞాన యాత్రలు, వనరుల పద్ధతి. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ఆసక్తి పెంపొందించడానికి అనువైన పద్ధతి నాటకీకరణం. పౌరశాస్త్రంలో నాటకీకరణలో బోధించడానికి ఏ పాఠ్యాంశాన్ని ఉదాహరణగా పేర్కొనవచ్చు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను. అర్థశాస్త్రంలో నాటకీకరణలో బోధించడానికి అనువైన పాఠ్యాంశాలకు ఉదాహరణ బడ్జెట్, డిమాండ్, సరఫరా, క్షీణోపాంత ప్రయోజన సూత్రం. నాటకీకరణ పెంపొందించే భావనలు: సహకార భావము, సత్ప్రవర్తన, కృషి, క్రమశిక్షణ. నాటకీకరణం ఈ రంగానికి అధిక ప్రాముఖ్యం ఇస్తుంది. భావావేశ రంగానికి. నాటకీకరణ వల్ల ఉపయోగం: సహజ అభ్యసనకు తోడ్పడుతుంది, సామాజిక జీవనానికి శిక్షణ ఇస్తుంది, అంతర్గత సామర్థ్యాన్ని వెలికితీస్తుంది. నాటకీకరణలో వేషధారణ ముఖ్యమైనది కాదు. నాటకీకరణలో ప్రాధాన్యత గల అంశాలు: భావ వ్యక్తీకరణ, కంఠస్వరం. నాటకీకరణను ఏ రూపంలో ప్రదర్శించవచ్చు? నాటకాలు, ముఖాభినయాలు, తోలుబొమ్మలు, జానపద కళా ప్రదర్శనలు, నాట్య రూపాలు, నృత్య నాటికలు. పాత్ర పోషణ అనగా అసహజమైన లేదా కల్పిత పరిస్థితులలో వాస్తవమైన ఖచ్చితమైన పాత్ర పోషించడం. పాత్ర పోషణ వల్ల కలుగు ఫలితం వాస్తవ పరిస్థితులలో ఎలా మెలగాలి అనే దానిని అవగాహన చేసుకుంటాడు. పాత్ర పోషణలో ఉపాధ్యాయుడు విద్యార్థికి శిక్షణ ఇవ్వవలసిన అంశాలు: విద్యార్థి తన సామర్థ్యానికి తగిన పాత్ర ఎంపిక చేసుకునేలా చూడాలి. ముఖ కదలికల భావనలో విద్యార్థికి శిక్షణ ఇవ్వాలి. సాంఘిక శాస్త్రంలో అత్యంత పురాతనమైన బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతికి గల వివిధ పేర్లు: స్పీచ్ మెథడ్, భాషణ పద్ధతి. ఉపన్యాస పద్ధతికి స్పీచ్ మెథడ్ అని పేరు రావడానికి కారణం మాటల ద్వారా విషయాన్ని బోధించడం వల్ల. ఫ్రెండ్స్, స్పెల్లింగ్ మిస్టేక్ గమనించండి. ఉపన్యాస పద్ధతి యొక్క రూపాంతరాలు: కథలు, జీవిత చరిత్రలు. ఉపన్యాస పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఉపన్యాస పద్ధతిని ఏ స్థాయిలో ఎక్కువగా ఉపయోగిస్తారు? ఉన్నత స్థాయి కళాశాల విద్యలో. ఉన్నత స్థాయి కళాశాల విద్యలో ఎక్కువగా ఉపయోగించే మరొక బోధనా పద్ధతి చర్చా పద్ధతి. ఉపన్యాస పద్ధతిని ఈ స్థాయిలో సందర్భానుసారంగా ఉపయోగిస్తారు. మాధ్యమిక, సెకండరీ విద్యా స్థాయిలో. ఉపన్యాస పద్ధతిని ఎక్కువగా ఉపయోగించే సందర్భాలు: ఉద్దీపన చేయడంలో, నూతన పాఠ్య పరిచయంలో, విషయ స్పష్టత కలిగించడంలో, విస్తృత విషయ జ్ఞానం అందించడానికి, పునఃసమీక్ష చేయడానికి, అనుమానాలు నివృత్తి చేయడానికి. ఉపన్యాస పద్ధతిని నూతన పాఠ్య పరిచయంలో ఏ దశలో వినియోగిస్తారు?
ప్రారంభ దశలో. వినడం, రాయడం అనే నైపుణ్యాలు ఈ బోధనా పద్ధతి ద్వారా పెంపొందుతాయి. ఉపన్యాస పద్ధతి ద్వారా. ఉపన్యాస పద్ధతి వల్ల మరొక ఫలితం, తక్కువ సమయంలో ఎక్కువ పాఠాలు బోధించవచ్చు. కథా పద్ధతి యొక్క ముఖ్యమైన ఉద్దేశం విద్యార్థులకు సరళంగా, స్పష్టంగా అర్థమయ్యే రీతిలో బోధించడం. కథా పద్ధతిని ఈ పద్ధతి యొక్క రూపాంతరంగా పేర్కొనవచ్చు. ఉపన్యాస పద్ధతి రూపాంతరంగా పేర్కొనవచ్చు. కథా పద్ధతిని ఏ స్థాయి విద్యార్థులకు ఎక్కువగా ఉపయోగిస్తారు? ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉపయోగిస్తారు. కథా పద్ధతిలో కథా సన్నివేశాన్ని వివరించడంలో వీటిని పొందుపరచాలి. భౌతిక రూపాలకు ఉదాహరణ కొండలు, అడవులు, సముద్రాలు, ఎడారులు ఇటువంటివి. కథా పద్ధతిలో ఉపాధ్యాయుడు ముఖ్యంగా జాగరూకతతో మెలగవలసిన అంశం, ముఖ్యాంశాలు పక్కదారి పట్టకుండా, సారాంశం చెదరకుండా జాగ్రత్త వహించాలి. పాఠశాలలో నేర్చుకున్న అంశాలకు వాస్తవాలకు మధ్య పోలికలు, తేడాలు అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడేవి క్షేత్ర పర్యటనలు, విజ్ఞాన యాత్రలు. క్షేత్ర పర్యటనలు ప్రధానంగా ఎన్ని రకాలు? 2 స్వల్పకాలిక, దీర్ఘకాలిక పర్యటనలుగా పేర్కోవడం జరుగుతుంది. స్వల్పకాలిక పర్యటనలకు పట్టు సమయం 1 రోజు. ఎక్కువ ఖర్చు, ఎక్కువ దూరము, ఎక్కువ సమయంలో చేసే పర్యటనలు దీర్ఘకాలిక పర్యటనలు. పాఠశాలను సమాజంలోకి తీసుకుని వెళ్ళి అనుకున్నది సాధించడానికి ముఖ్యంగా కావలసింది విద్యార్థులలో క్రమశిక్షణ. వనరుల పద్ధతికి గల పేర్లు మూలాధార పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. ఈ పద్ధతిలో ప్రాథమిక వనరులతో విద్యార్థులకు పరిచయం చేసి స్వయంగా విషయగ్రహణం చేసుకునే అవకాశం కల్పించబడుతుంది. వనరుల పద్ధతిలో సాంఘిక శాస్త్రంలో కొత్తదనాన్ని, నాణ్యతను కలిగించే పద్ధతి వనరుల పద్ధతి. వనరుల పద్ధతిలో ప్రధాన పాత్ర పోషించేది ఉపాధ్యాయుడు. వనరుల పద్ధతిని మొదట ప్రవేశపెట్టిన దేశం అమెరికా. విద్యార్థులలో ఉత్సాహాన్ని, ఆసక్తిని కలిగించే అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలు. వనరుల పద్ధతి వల్ల పెంపొందింపబడే అనుభవాలు పరిశీలన నైపుణ్యాలు, సేకరించిన వనరులు వడపోసే నైపుణ్యాలు, నైపుణ్యాల నిర్వహణ, వ్యాఖ్యాన నైపుణ్యాలు పెంపొందింపజేయవచ్చు. వనరులు ఎన్ని రకాలు? 2 ప్రాథమిక వనరులు, ద్వితీయ వనరులు. ద్వితీయ వనరులకు మరొక పేరు గౌణ వనరులు. ప్రాథమిక వనరులకు సంబంధించిన శాస్త్రాలను పరోక్షంగా వెల్లడి చేసేవి ద్వితీయ వనరులు. ద్వితీయ వనరులకు ఉదాహరణ ఇచ్చిన సమాచారం తీసుకొని వివరించే రచనలు, పుస్తకాలు, జీవిత చరిత్రలు. ప్రాథమిక వనరులను తిరిగి ఎన్ని రకాలుగా పేర్కొనవచ్చు? 2 రకాలు. భౌతిక, లిఖిత వనరులు. భౌతిక వనరులు, లిఖిత వనరులు. చారిత్రక విషయాలను సాక్ష్యాధారాలతో నిరూపించే వనరులు భౌతిక వనరులు. భౌతిక వనరులకు ఉదాహరణ కట్టడాలు, పనిముట్లు, శిల్పాలు, ఆయుధాలు, నాణాలు. సాంఘిక శాస్త్రంలో ప్రాథమిక అంశాలకు సంబంధించిన శాస్త్రాన్ని పరోక్షంగా వెల్లడి చేసేవి లిఖిత, అలిఖిత ఆధారాలు. లిఖిత వనరులకు ఉదాహరణ రాజశాసనాలు, అధికారిక పత్రాలు, జీవిత చరిత్రలు, మ్యాపులు, వంశవృక్షాలు, రచనలు. కళారూపాలలో ఉన్న వనరులు అలిఖిత వనరులు. అలిఖిత వనరులకు ఉదాహరణ పాటలు, కథలు, గేయాలు, బుర్రకథలు, పగటి వేషాలు, తూలుబొమ్మలు, కోలాటాలు. ఇవన్నీ కూడా అలిఖిత వనరులకు ఉదాహరణ.
వనరుల పద్ధతిని ఏ దశలలో ఉపయోగిస్తారు? పాఠ్య ప్రారంభ దశ, పాఠ్య మధ్యలో, మధ్యస్థ దశ, పాఠం చివరిలో, పాఠం ముగిసిన పిదప ఉపయోగిస్తారు వనరుల పద్ధతిని. అభ్యసనానికి రాచబాటగా దీనిని పేర్కొంటారు, ప్రేరణను పేర్కొంటారు. ఇది లేనిదే అభ్యసనం లేదు అంటే ప్రేరణ. వనరుల పద్ధతి ద్వారా ఏ దశలో విమర్శనాత్మక ఆలోచనలకు పదును పెట్టవచ్చు? పాఠం చివరి దశలో. వేటిని సంధించడం ద్వారా విమర్శనాత్మక ఆలోచనలకు పదును పెట్టవచ్చు? ప్రశ్నలను సంధించడం ద్వారా. చారిత్రకేతర వనరుల వల్ల ఉపయోగం. మూలాధారాలుగా ఉపయోగించవచ్చు. చారిత్రకేతర వనరులు ఎక్కువగా ఏ శాస్త్రాలకు ఉపయోగపడతాయి? భూగోళము, పౌర, అర్థశాస్త్రాలకు. ఏ విధానాల ద్వారా వనరులు ఉపయోగిస్తారు? ప్రత్యక్షంగా చూపడము, నియోజిత పఠనము, సమస్య పరిష్కార మార్గము, స్వయం ప్రేరిత పఠనం. వనరుల పద్ధతిని దేనిలో భాగంగా విద్యార్థులను ఎంపిక చేసి భాగాలుగా చదవమనవచ్చు? నియోజిత పఠనంలో భాగంగా. పాఠ్య విరుద్ధ సమాచారం విద్యార్థులు గుర్తించేటట్లు చేసి వాటికి పరిష్కార మార్గాలు కనుగొనేటట్లు ప్రోత్సహించడాన్ని దీనిలో భాగంగా పేర్కొంటారు, సమస్య పరిష్కార మార్గంగా పేర్కొంటారు. ఈ పఠనంలో ఉపాధ్యాయుని ప్రోత్సాహం లేకుండా ఆధారాలు ఉపయోగిస్తారు, స్వయం ప్రేరిత పఠనంలో. ఈ పద్ధతిని ఉపయోగించడం ద్వారా పాఠ్యాంశం అర్థవంతంగా పరిపూర్ణంగా ఉంటుంది. వనరుల పద్ధతిని. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.